రైట్. నమస్తే. ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో ఉన్నాం. మనతో పాటు బండారి రవికుమార్ గారు ఉన్నారు. ఏదైతే పేదలకు ప్రతి ఒక్క అర్హుడైనటువంటి పేదలకు భూమి చెందాల్సిందే అని చెప్పేసి ఇక్కడ పోరాటం కొనసాగుతుంది. మాట్లాడదాం సార్తో. సార్ చెప్పండి, ఇప్పటికే ఏ ప్రభుత్వాలు చూసినా పేద ప్రజల పక్షాన ఉన్నట్టుగా కనిపించట్లేదు. వాళ్ళ యొక్క భూములు ఎక్కడ ఖాళీ భూములు కనబడితే కబ్జా కొరలు చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పేద ప్రజలు ఇల్లు కూల్చేతలు జరుగుతున్నాయి హైడ్రా పేరుతో. ఇటువంటి పరిస్థితులు వాళ్ళకు నిజంగా వాళ్ళకు కావాల్సిన భూమిని ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వాల్లో. ఇది చాలా సిగ్గుచేటైన విషయం. ఎవరైనా పేదవాళ్ళకి ఇల్లు కట్టించాలి, కానీ ఇల్లు కూల్చడం అనేది అన్యాయం. ప్రతి మనిషికి కావాల్సింది ప్రాథమికంగా తిండి, గుడ్డ, ఆ తర్వాత ఉండాల్సింది ఇల్లు, విద్య, వైద్యం. ఇవన్నీ కూడా ప్రభుత్వం కనీసం పరిష్కారం చేయాల్సినటువంటి సమస్యలు. కానీ ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో, ఖాళీ స్థలాలు ఉన్నాయో, అక్కడ ఎర్ర జెండాలు పేద ప్రజలకి న్యాయం చేయడం కోసం స్థలాలు చూపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆక్రమించుకుని ఇల్లు వేసుకుంటున్నారు. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి మన తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీలు వేయించినటువంటి గుడిసెలు, అవి తర్వాత కాలనీలైన బిల్డింగ్లైనవి. అంటే పాలక వర్గాలు ఇచ్చినటువంటి ఇళ్ల కంటే కూడా పోరాడి పేదలు వేసుకున్నటువంటి ఇళ్ళే ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాలు మనం వెలుగుమట్లలో, ఖమ్మంలో చూసాము, నిన్న వరంగల్ హనుమకొండలో చూసాము, బుల్డోజర్ రాజ్యం అమలు జరపాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఇది సిగ్గుచేటు. ఎందుకంటే మేము డబుల్ బెడ్రూములు కట్టిస్తాం, లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళు కట్టిస్తాం అంటున్నారు. మీ ఇందిరమ్మ ఇళ్ళు ఎన్ని సంవత్సరాలు కడతారో మనకు తెలియదు. ముందు కనీసం ఇంటి స్థలం ఉంటే ఇందిరమ్మ ఇళ్ళు చూసుకోవచ్చు. ముందు వాళ్ళు ఏమంటున్నారు, ఇంటి స్థలం వేసుకున్నారు, నువ్వు ఇచ్చినప్పుడు ఇవ్వు ఇందిరమ్మ స్థలం, ఇందిరమ్మ ఇల్లు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉన్న గుడిసెనే పీకేసిన తర్వాత, ఇంటి స్థలమే లేకుండా పోయిన తర్వాత నువ్వేమంటున్నావు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా. ఎక్కడ ఇస్తానంటే స్థలం ఉంటే ఇస్తా, నువ్వు నివాసం ఉన్న కాడ ఇస్తా అంటున్నావు. మరి నివాసం కాడి నుంచి నువ్వు వెళ్ళగొడుతున్నావు కదా, గుడిసె పీకేస్తున్నావు కదా, బుల్డోజర్లు తొక్కిచ్చేస్తున్నావు కదా. మరి ఏ రకంగా వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు వర్తిస్తుంది? కాబట్టి ఇది అన్యాయం. ఇది బుల్డోజర్ రాజ్యం అని అంటున్నాం మనం. ఉత్తర భారతదేశంలో ఉండే బుల్డోజర్ రాజ్యం. ఈ బుల్డోజర్ రాజ్యాన్ని తెలంగాణలోకి తీసుకొచ్చి అమలు జరపటం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అతిపెద్ద వేలాది మందితో జరుగుతున్నటువంటి ధర్నా ఏంటంటే, ప్రతి గుడిసెకు పట్టా ఇవ్వాలి, ప్రతి పేదవానికి ఇండ్ల స్థలం ఇవ్వాలి. దీనికోసం జరుగుతూ ఉంది. దీనికోసం కమ్యూనిస్టు పార్టీలన్నీ, ఎర్ర జెండాలన్నీ ఒకే వేదిక మీదకి రావటం అనేది ఏదైతే ఉందో అది మంచి శుభ పరిణామం. ఇలాగైతే తప్ప పేద ప్రజలకు న్యాయం జరిగేటువంటి అవకాశం లేదు. ఏ బూర్జువా పార్టీ కూడా పేద ప్రజల కోసం ఇళ్ల స్థలాలు కావాలని గుడిసెలు వేయటం కానీ, వాటిని రెగ్యులరైజ్ చేయాలని పోరాటం చేయటం కానీ, పట్టా కోసం పోరాటం చేయటం కానీ చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు జరిగేటువంటి ఎర్ర జెండాల పోరాటం ఏదైతే ఉందో, నువ్వు ఇస్తే ఇళ్ల స్థలం ఇయ్యి, లేకపోతే గద్దె మించి దిగిపో, ఇస్తే ఇల్లు కట్టి, లేకపోతే గద్దె మీద ఉండొద్దు అని చెప్పేసి ఈరోజు మీరు చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, మీరు చెప్పినటువంటి మీ మేనిఫెస్టోలో మీరేం రాసుకున్నారు, మీ మేనిఫెస్టోలో మీరు రాసుకున్నవి కూడా మీరు అమలు జరపరా? దేనికోసం మీరు మేనిఫెస్టో రాస్తున్నారు? అక్కడ బీజేపీ పార్టీ పరిపాలనకి, ఇక్కడ మీరు చేస్తున్నటువంటి పరిపాలనకి ఏం తేడా ఉంది? అయ్యే విధానాలు అమలు జరుపుదాం అనుకుంటున్నారా? ఆ రకంగా అమలు జరిపితే మాత్రం తెలంగాణ గడ్డ మీదట ఇది పోరాటాల గడ్డ, ఇది సాయుధ పోరాటం వారసత్వం ఉన్నటువంటి గడ్డ. ఈ గడ్డ మీద మాత్రం ప్రజలు సహించరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి పాలకులు గమనంలో పెట్టుకోవాలని కోరుతా ఉన్నాం. కమ్యూనిస్టులు కావచ్చు అన్నా, లేకపోతే వేరే ఎవరున్నా, పేద ప్రజల పక్షాన కావచ్చు, ఎక్కడ సమస్య ఉండి పోరాటం చేస్తున్న వాళ్ళపైన దేశద్రోహం కేసులు పెట్టడం, ఉపాలంటి కేసులు పెట్టి వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకు రకరకాల బిరుదులు ఇస్తూ ఉంది. వీళ్ళు దేశద్రోహులు, లేకపోతే వీళ్ళు ఫలానా స్టేట్, ఫలానా దేశానికి సంబంధించిన వాళ్ళు, అసలు ఇండియన్స్ కాదంటే రకరకాల బిరుదులు ఇస్తూ ఉంది. ఎందుకు ప్రభుత్వాలు ఇటువంటి ఇవ్వాల్సి వస్తుంది అసలు? అంటే పేద ప్రజల పక్షాన పోరాడమే తప్ప. ఈరోజు ప్రజల సమస్యలు పరిష్కారం చేయటానికి చేతగాని ప్రభుత్వాలు, ఈ దద్దమ్మ ప్రభుత్వాలు ప్రశ్నించే వాళ్ళ మీద, పోరాడే వాళ్ళ మీద, ప్రజల గొంతుకల మీద, గొంతు లేనివాళ్ళకు గొంతుగా ఉన్న వాళ్ళ మీద, నోరు లేనివాళ్ళకు నోరుగా ఉన్న వాళ్ళ మీద దాడి చేయటం కోసం ఎంచుకున్నటువంటి మార్గమే ఉపా చట్టం పెట్టడం, లేకపోతే దేశద్రోహం అని చెప్పటం, హిందూ వ్యతిరేకులు అని చెప్పటం, దేశద్రోహులు అని చెప్పటం, ఒక మతానికి వ్యతిరేకం అని చెప్పటం, ఇలాంటి పనికి మాలినటువంటి లేబుల్స్ వేయటం ద్వారా ప్రజల కోసం పోరాడే వాళ్ళ గొంతుని నొక్కటం కోసం, నిర్బంధాన్ని ప్రయోగించడం కోసం, ప్రజల్లో అపోహలు సృష్టించడం కోసం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పనులు ఇవి. ఎల్లకాలం ప్రజలు నమ్ముతారు, ఎల్లకాలం నమ్ముతారు కాదు, కొంతకాలం కొంతమందిని మోసం చేయగలుగుతారు, ఎల్లకాలం అందరినీ మోసం చేయలేరనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు దేశద్రోహం, మేము ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేయటం లేదు, సాగులో ఉన్న భూములకు పట్టాలు కావాలని పోరాటం చేయటం, మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని పోరాటం చేయటమే కనుక దేశద్రోహం అయితే మేము నిజంగానే దేశద్రోహులం అవుతామేమో. ఎందుకంటే ఆనాడు భగత్ సింగ్ మీద, సుభాష్ చంద్రబోస్ మీద, సుందరయ్య మీద,
అనేక మంది విప్లవకారుల మీద బ్రిటిష్ ప్రభుత్వం దేశద్రోహం మోపింది. ఆ రోజు చెప్పారు గర్వంగా, మేము దేశద్రోహులమే, మేము గర్వపడుతున్నామని చెప్పారు. కాబట్టి ఈరోజు ఆ రకమైనటువంటి దేశద్రోహం ముద్ర కనుక తెలుసుకుంటే ప్రజల పక్షాన్ని ఉండటమే దేశద్రోహం అయితే మాత్రం మేము దానికైనా సిద్ధమే అని చెప్పేసి, నిజమైన దేశభక్తి అంటే దేశ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి. దేశం అంటే ప్రజలు, దేశాన్ని ప్రేమించటం అంటే ప్రజల్ని ప్రేమించటం, ప్రజల్ని ప్రేమించటమే దేశాన్ని ప్రేమించటం. మేము ప్రజల్ని ప్రేమిస్తున్నాం, అదే నిజమైనటువంటి దేశభక్తి. మాకంటే నిజమైన దేశభక్తులు ఎవరున్నారు? మా మీద ఈ రకమైనటువంటి ముద్రలు వేసేవాళ్లే నిజమైన దేశద్రోహులు, మేమే నిజమైనటువంటి దేశభక్తులు అనే విషయాన్ని ఈ పాలక వర్గాలకి మేము హెచ్చరించి చెప్తా ఉన్నాం. ఇక్కడ ప్రోగ్రామ్ దగ్గర చూస్తూ ఉంటే చాలా మంది ఇల్లు లేని బాధితులు చాలా వందల వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. అంటే రేవంత్ రెడ్డి ఏమో ఇందిరమ్మ పథకం పేరుతో చాలా మంది నిరుపేదలకు ఇల్లు ఇస్తా ఉన్నారని ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ప్రభుత్వం నిజంగా ఇల్లు కట్టిస్తే ఇంతమంది పేదలు ఎందుకు బయటకు వస్తూ ఉన్నారు ఇల్లు లేవని చెప్పేసి? అసలు ఇందిరమ్మ ఇళ్ళు ఎంతమందికి కట్టించారనేది మనం గ్రామాల్లోకి పోదాం. ఒక మండలంలో 30 గ్రామాలు 50 గ్రామాలు ఉంటాయి. ఎన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి? వాళ్ళు ఎంతమందికి ఇస్తారు? మళ్ళీ వాళ్ళు పెట్టే కండిషన్ ఏంటి? ఇంటి పట్టా ఉండాలి, ఇల్లు ఉండాలి, అదే ఇంటి స్థలం ఉండాలంటున్నారు. మరి ఇంటి స్థలం ఎంతమందికి ఉంది? ఇవాళ లక్షల మందికి లేదు. ఇవాళ పట్టణాల్లో నగరాల్లో ప్రజల యొక్క పరిస్థితి ఏంటంటే ఇంటి అద్దె లేక, ఇల్లు లేక అద్దె కడతా ఉన్నారు. అంటే ఒక పక్కనేమో రోజువారీ పనులు చేసుకుంటూ ఇంటికి అద్దె కట్టడం అనేది 4,000, 5,000, 10,000 అంటే హైదరాబాద్ నాటి నగరాల్లో అయితే ఇంకా చాలా పెద్ద మొత్తంలో కడుతున్నావు. ఇప్పుడు వరంగల్ నగరం నుంచి, ఖమ్మం నగరం నుంచి, అనేక నగరాల నుంచి, ఉత్తర తెలంగాణ నగరాలు, కరీంనగర్ అనేక చోట్ల నుంచి వచ్చారు. ఇవాళ అక్కడ ఇంటి స్థలం అంటే ఇంటి స్థలం లేని వాళ్ళు అద్దెకు ఉండాలంటే ఒక పక్కనేమో వైద్యానికి ఖర్చులు వాసిపోతున్నాయి, కార్పొరేట్ వైద్యం అనే పరిస్థితి వచ్చింది. విద్య చదివించుకోవాలంటే బాగా వాసిపోతూ ఉంది. మళ్ళీ ఇల్లు లేక ఇంటి అద్దె ఉండాలి. నువ్వు ఇంటి అద్దె ఇల్లు కట్టిస్తే ఇంటి అద్దె భారం ప్రజల మీద తగ్గుద్ది కదా. ఆ భారాన్ని తగ్గించాల్సిన అవసరం ప్రభుత్వం అంతే కదా. 70 ఏళ్ళు అయినా కూడా, 80 ఏళ్ళు అయినా, ఇంకో 150 ఏళ్ళు అయినా కూడా ఇల్లుకి గ్యారంటీ లేనటువంటి పరిస్థితి ఉంటే ఈ ప్రజలు ఎందుకు భరించాలి? ఈ ప్రజలు పోరాటం చేయకుండా ఎందుకు ఉండాలి? కాబట్టి ప్రజలు పోరాటం చేస్తారు, వాళ్ళ హక్కుల కోసం నిలబడతారు. ఖచ్చితంగా నువ్వు గనక ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే ఉంటే ఇళ్ల స్థలం ఇయ్యి, లేకపోతే నువ్వు గద్దె మీద ఉండాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఈ పాలక వర్గాలకు హెచ్చరించడం కోసమే ఈరోజు వేలాది మంది ప్రజలు ఇవారు హైదరాబాద్కి తరలి వచ్చారు. అంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తూ ఉన్నారన్న, ఎన్ని చేసినా కూడా ప్రభుత్వాలు కనీసం వీటి పట్ల అంటే అమలు చేయకపోవడం, కనీసం స్పందన కూడా కరువైపోయింది కదా ఈ విషయాల్లో. ఎందుకు ప్రభుత్వాలు ఎందుకు చేస్తూ ఉన్నాయి అసలు? ఈరోజు వరంగల్, హన్మకొండ నగరాల్లో కనీసం ఒక 40-50 వేల ఇళ్ళు గడిచిన 30-40 ఏళ్ల కాలంలో ప్రజలు వేసుకున్నటువంటి ఇళ్ళే. అందుకని ఆడ పేర్లు చూస్తే కార్ల్ మార్క్స్ నగరు, లెనిన్ నగరు, చెగువేరా నగరు, భగత్ సింగ్ నగరు, ఆజాద్ నగరు, మోటూరు హనుమంతరావు నగరు, నండూరు ప్రసాదరావు నగర్ అని చెప్పి పేర్లన్నీ కూడా నాయకుల పేర్ల మీద ఉంటాయి. అందుకని అనేక చోట్ల ఇట్లా అమరవీరుల పేర్లు, త్యాగదానుల పేర్లతో కాలనీలు ఏర్పడ్డాయి. అవి ఇప్పటికి కూడా ఉన్నాయి. అంటే ఒక్కొక్క నగరంలో 10,000 నుంచి 20,000 ఇళ్ళు ఏదైనా ఉన్నాయంటే పేదవాళ్ళే. కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు మరి ఎందుకు ఇట్లా నిర్బంధాన్ని ప్రయోగించాలి? ఎందుకు ఇట్లా వాళ్ళకి నిలువ నీడు లేకుండా చేయాలి? అర్హులైన వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి కదా. కాబట్టి ఏంటంటే ఈ నిర్బంధాన్ని సహించేది లేదు. ఖచ్చితంగా ఈ నిర్బంధాన్ని ఈరోజు ఇన్ని పార్టీలు ఏకమైన తర్వాత ఇక గట్టిగా ఆయన ఆత్మరక్షణలో పడతాడు. ఇప్పుడు ముఖ్యమంత్రిని కూడా కలవాలనుకుంటున్నాం, కలుస్తాం. నువ్వు ఇస్తావా ఇవ్వ అని చెప్పి అడుగుతాం. ఇప్పుడు వీళ్ళందరూ తీసుకొచ్చినటువంటి వేలాది దరఖాస్తులు ఉన్నాయి. ఆ దరఖాస్తులన్నీ ముఖ్యమంత్రికి ఇవ్వాలనుకుంటున్నాం. ఆ దరఖాస్తుల మీద 4 రోజుల్లో కనుక ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే ఈ యొక్క ఉద్యమం చాలా తీవ్రతరం అయింది. జిల్లాల్లో ఉన్నటువంటి ఉద్యమం హైదరాబాద్కు వచ్చింది. రేపొద్దున హైదరాబాద్ వరకు పాదయాత్రలు, చలో అసెంబ్లీ, అదేంటి చలో రాజ్భవనం, ఇలాంటి అనేక పోరాటాలు రాబోయే కాలంలో తీసుకోవడం జరుగుద్ది. అవి ఏ స్థితికి వెళ్ళినా కూడా ఆ పోరాటాలు కనుక అవసరమైతే మిలిటెంట్ రూపాన్ని కూడా తీసుకుంటాయి. దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి తప్ప పేద ప్రజలు బాధ్యత వహించేటువంటి అవకాశం లేదనేది కూడా వాళ్ళకి మేము చెప్పదలుచుకున్నాం.